అప్పుడు సమస్యలు అనేది జనులకు అసలు ఎన్నో పూజలు చేస్తారు, అస్ట్రాలజీ పరంగా వెళ్తారు, జ్యోతిష్యం చూపించుకుంటారు, గ్రహాలు వచ్చి గోచర రీతిగా లేదు దశ రీతిగా ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ చూసామంటే జాతక రీతిగా దశ బాగుంది, గోచారం మంచిగా ఉంది, కానీ సమస్యలు ఎందుకు వాళ్ళకి సాల్వ్ కాలేదు అని మనం వస్తే అక్కడ సంఖ్యాశాస్త్రం అవసరం పడుతుంది. అంటే ఎట్లా అంటే జాతకాలు బాగుంది, దశ బాగుంది, ఇప్పటికీ వాళ్ళకి అసలు మంచిగా ఉండాలి, వాళ్ళకి ఎందుకు ఇంత సమస్యలు అని వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. కానీ అక్కడ న్యూమరాలజీ గురించి ఎందుకు మనం చెప్పాల్సింది ఉంటుందంటే వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కొని వెళ్తారు, వెళ్ళిన తర్వాత జాతక రీతిగా టైం బాగుందని చెప్పి వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత అక్కడ సమస్యలు వస్తుంది అంటే వాళ్ళకి నెగిటివ్ నంబర్ లో కొనుక్కున్నారు, అప్పుడు న్యూమరాలజీ అవసరం పడుతుంది కదా, అందువల్ల ఇవన్నీ మీరు ఎంచుకున్నారు. అది తప్పకుండా చూడాలి. ఇంకొకటి బేసిక్ వాస్తు కంపల్సరీ మనం చూసే కావాలి, వాస్తు లేదు. సో అప్పుడు వాస్తు గురించి అనేటప్పుడు మనకి ఎట్లా అష్ట దిక్కులు ఉంది కదా, 8 దిక్కుల్ని అసలు ఆ జాతక రీతిగా వాళ్ళకి ఆ స్థలం కరెక్ట్ ఉందా లేదా అనేది జాతకం అనలైజ్ చేసి తర్వాత న్యూమరాలజీ కూడా చూసిదా మన వాస్తు గురించి చూడాల్సి ఉంటుంది.